Hi guys, welcome back to my YouTube channel. Thank you so much for clicking on this video. And మీరు చూసినట్టుగా ఇది one of my work day. So ఆఫీస్కి వెళ్తున్నాను అన్నమాట ఈరోజు. సో ఐ జస్ట్ వాంట్ టు రికార్డ్ నేను ఏంటి ఎట్లా వెళ్తాను ఏం చేస్తాను ఆ రోజులో. అండ్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఐ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ కొన్ని రోజులు ఆఫీస్కి వెళ్తాను అనమాట. సో వన్ ఆఫ్ దీస్ డేస్ యాక్చువల్లీ ట్రైన్ ఆర్ బస్ తీసుకొని వెళ్తాను నేను. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్. సో కార్ పూల్ ఉంటే ట్రైన్, లేకపోతే బస్కి వెళ్తాను. సో ఈరోజు మాత్రం ట్రైన్కి వెళ్తున్నాను అనమాట. సో దానికి మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని లంచ్ చేసుకొని బాక్స్ పెట్టుకొని మొత్తం తీసుకొని వెళ్తున్నాను. సో యూజువల్గా ముందు రోజు కుక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఈవినింగ్, బట్ కుదరకపోతే మార్నింగ్ ఏదో ఒకటి జస్ట్ వన్ పాట్ డిష్ లాగా కుక్ చేసుకొని వెళ్ళిపోతాను. సో ఆ రోజు ఏం చేద్దామా అని చూస్తుంటే అన్ని వెజ్జెస్ ఉన్నా నాకు ఎగ్స్ దగ్గరికి వెళ్ళిందనమాట చెయ్యి. సో క్విక్గా అయిపోతుందని. సో మార్నింగ్ 7:30 కల్లా నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతే ట్రైన్ 8:15 or 8:30కి ఉంటుంది. సో అది క్యాచ్ చేయడానికి అవుతుంది. సో ఇప్పుడు 6:52 అయింది. నా టార్గెట్ 7:30. నా కుకింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ దెన్ నేను రెడీ అవ్వడం కూడా జస్ట్ కొంచెం హెయిర్ సెట్ చేసుకొని అండ్ బాక్స్ పెట్టేసుకొని వెళ్ళిపోవడమే. అండ్ బ్యాగ్లో కావాల్సినవి ల్యాప్టాప్ ఇంకా కొన్ని ఉంటాయి కదా, అవేం మిస్ చేయకుండా, ఐడి కార్డ్ అవన్నీ మిస్ చేయకుండా జాగ్రత్తగా మొత్తం తీసుకొని వెళ్ళాలి. యూజువల్గా బస్ అయితే మా కమ్యూనిటీ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇట్ విల్ బీ ఈజీ అనమాట. కమ్యూనిటీ ముందుకెళ్ళి బస్ తీసుకోవచ్చు. బట్ బస్ చాలా లాంగ్ జర్నీ చేయాలి. లైక్ 2 hours ఒక్కొక్కసారి పైనే పడుతుంది. డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. అందుకే I prefer to take train anamata. Yeah, this is how hectic it is for me in the morning. Actually I'm very proud. 7:30 అనుకొని 7:27కి రెడీ అయ్యాను హెడ్ ఆఫ్ టైం. ఇది చాలా రేర్గా జరుగుతుంది, అరుదుగా అనుకున్న టైం కన్నా ముందు ఆబ్వియస్లీ ఎవరికైనా. బట్ ఈవెన్ నేను రికార్డింగ్ చేస్తూ కూడా షూస్ వేసుకుంటున్నాను, డోంట్ మైండ్, రికార్డింగ్ చేస్తూ కూడా ఐ కంప్లీటెడ్ గెట్టింగ్ రెడీ బిఫోర్ ద టైం. అండ్ వెళ్ళినప్పుడు అంటే ట్రైన్ ఆర్ బస్ తీసుకొని ఎట్లా వెళ్తాను, అక్కడ ఆఫీసు డౌన్ టౌన్ ఎలా ఉంటుంది మొత్తం కూడా చూపిస్తాను ఈవినింగ్ వరకు, నా డే రిటర్న్ అయ్యే వరకు. స్టే ట్యూన్. ఐ గాట్ రెడీ అండ్ దెన్ గోయింగ్ డౌన్. కింద నేను కార్పూల్ పర్సన్ కోసం వెయిట్ చేస్తాను అనమాట. సో వెన్ హీ కమ్స్ తీసుకొని ఇంకా స్టేషన్కి వెళ్ళిపోవడమే. సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది స్టేషన్. సో ఇక్కడ కొంత టైం గ్యాప్తో మేబీ ½ an hour ఆర్ డిపెండ్స్ అనమాట, ట్రైన్స్ ఉంటాయి. సో మనం ఫస్ట్ టైంకి కార్డ్ తీసుకోవాలి. సో ఆ కార్డ్లో మనీ లోడ్ చేసుకుంటూ ఉంటే ఎవ్రీ టైం కట్ అవుతూ ఉంటాయి అనమాట. సో జస్ట్ ఇక్కడ స్టేషన్ దగ్గర అక్కడ మిషన్ కనిపిస్తుంది కదా, జస్ట్ ట్యాప్ చేసి మనం ఎక్కడైతే బోర్డ్ అవుతామో, అది ట్రైన్ ఎక్కుతామో అక్కడ, అండ్ దెన్ మనం దిగిన దగ్గర కూడా ట్యాప్ చేయాలి. సో ఫస్ట్ టైం అనమాట నేను ట్రైన్ ఎక్కడము, అంటే యూఎస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇట్లా లోకల్ ట్రైన్స్ ఇవన్నీ. సో మై ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సే. ఈరోజే నేను కార్డ్ తీసుకొని ట్రైన్ తీసుకున్నాను. యూజువల్గా నేను బస్కి వెళ్తాను. సో ట్రైన్ కొంచెం క్విక్గా ఉంటుంది అని తెలుసుకొని, కొంతమంది వర్క్ చేసేవాళ్ళు సేమ్ ఆఫీస్లో వాళ్ళ ద్వారా తెలుసుకొని నేను ట్రైన్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను అనమాట. సో మనం కార్డ్ అక్కడ ట్యాప్ చేసాం కాబట్టి ఎక్కడైతే దిగుతామో మళ్ళీ అక్కడ ట్యాప్ చేయాలి. సో యూజువల్గా ఏంటంటే మా ఆఫీస్ కింద అండర్ గ్రౌండ్లోకి స్టేషన్ ఉంటుంది, ఒక ట్రైన్ స్టేషన్. సో ఆ స్టేషన్లోకి డైరెక్ట్గా ట్రైన్ వచ్చేస్తుంది అనమాట. సో మా ఆఫీస్ కిందనే ట్రైన్ దిగేసి ఆ ట్యాప్ చేసేసి బయటకు వెళ్ళిపోతే, సో అది అలా క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఎక్కడ నువ్వు ట్రైన్ తీసుకున్నావు, ఎక్కడి వరకు వచ్చావు, నువ్వు ట్యాప్ చేసే దాన్ని బట్టి నీకు ఛార్జ్ చేస్తుంది అనమాట, మనీ అది కట్ చేస్తుంది. సో అండ్ దెన్ కింద నుంచి ఇట్లా లోపల నుంచి నడుచుకుంటూ ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ అండర్ గ్రౌండ్లో ఇలా పైకి వచ్చేయాలి. అది కూడా చాలా డిస్టెన్స్ ఉంటుంది, లైక్ చాలా దూరం నడిచి మార్నింగ్ ఫుల్ వాకింగ్ అయిపోయిద్ది అనమాట. అండ్ దెన్ నేను వచ్చేసి కొంచెం సేపు సెట్ అయ్యి వర్క్ చేసుకొని లంచ్ టైం వరకు మోస్ట్లీ మీటింగ్సే ఉంటాయి నాకు. సో అవన్నీ కంప్లీట్ చేసుకొని లంచ్ చేస్తాను అనమాట అరౌండ్ 2 అలాగా. బట్ ఆఫీస్కి వచ్చినప్పుడు కొంచెం త్వరగానే ఆకలేస్తుంది ఎందుకు, ఐ డోంట్ నో. సో 1కి అలాగా నేను లంచ్ చేసేసి
తర్వాత వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో ఆఫ్టర్నూన్ అంతా వర్క్ ఫినిష్ చేసుకొని ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతాను అనమాట. సో యా మధ్యలో కొంచెం సేపు యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఏ కాఫీ పర్సన్ ఆర్ సంథింగ్, అంటే నేను కాఫీ టీ అట్లా ఏం తాగను, ఈవెన్ మిల్క్ కూడా. బట్ మీకు చూపిద్దామని అక్కడ ఒక కప్ ఆఫ్ కాఫీ తీసాను, బట్ నేను ఫుల్గా కంప్లీట్ కూడా చేయలేకపోయాను. జస్ట్ హాఫ్ అండ్ దెన్ లంచ్ చేస్తున్నాను అనమాట. సో యాక్చువల్లీ లంచ్ బాక్స్లోకి నార్మల్ కర్రీస్ అయితే బాగుంటుంది, బట్ ఎగ్ అంటే కైండ్ ఆఫ్ ఫ్రై లాగా అట్లా కొంచెం కష్టమే. బట్ మార్నింగ్ ఈజీగా అవుతుందని చెప్పి ఎగ్ ప్రిఫర్ చేసి చేసుకొని వచ్చాను. అండ్ కొంతమంది ఆయిల్ ఎక్కువ వేస్తారు, సో దట్ కర్రీలోకి మంచిగా కలిసి అది టేస్ట్గా ఉంటుంది. బట్ నేను ఆయిల్ అంత ఎక్కువ వేయడానికి నాకు చేయి రాదనమాట. సో తక్కువ ఆయిల్ వేయడం వల్ల అది అంతగా కలవదు మంచిగా ఫుడ్లో. అండ్ దెన్ నా లంచ్ ఫినిష్ చేసేసుకొని నేను మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ రోజు మొత్తంలో నేను చేయాల్సింది అది చేసేసాను అనమాట. సో అండ్ ఈవినింగ్ కూడా అంతే, నా కార్పుల్ పర్సన్తోనే రావాలి కాబట్టి నేను తనతో కోఆర్డినేట్ చేసుకొని అదే టైంకి సేమ్ టైంకి నేను ఇంకా నా వర్క్స్ క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేసి వస్తాను అనమాట. అండ్ యా ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే మనకి ఎమర్జెన్సీలో అవసరమైతే మనకి ట్యాంపోన్స్ అక్కడ అవైలబిలిటీ పెట్టారనమాట వాష్రూమ్లో. అది ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి నేను చూపిస్తున్నాను, బట్ అవి అయిపోయినట్టున్నాయి. నేను ప్రెస్ చేసే టైంకి ఒకటే వచ్చిందనమాట. సో యా అదొక పెద్ద ప్లస్ పాయింట్ అండ్ రిలీఫ్ అనిపిస్తుంది. ఇట్స్ సేఫ్ టు క్యారీ, బట్ స్టిల్ అలా ఉన్నప్పుడు మనకు ఒక చిన్న ధైర్యం ఉంటుంది అనమాట, జస్ట్ ఇన్ కేస్ మిస్ అయినా మనం క్యారీ చేయడం ఏదైనా సరే. అండ్ దెన్ నేను స్టార్ట్ అయిపోయాను ఈవినింగ్ ట్రైన్లో చాలా రద్దీగా ఉంది, మార్నింగ్ అంతా ఖాళీ ఉంది కానీ. అండ్ యా దట్స్ మై జర్నీ ఫర్ టుడే. యా ఐఎమ్ బ్యాక్ హోమ్. 5:40 అవుతుంది. అండ్ లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళిన కర్రీ సరిపోలేదు, అన్నం మిగిలిపోయింది, కర్రీ సరిపోలేదు. సో మార్నింగ్ ఓట్స్ తిందామని చెప్పి పెట్టుకుని వెళ్ళా కదా, ఆ ఓట్స్ ఇప్పుడు బనానా వేసుకొని ఫినిష్ చేసేస్తా. అండ్ కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలి. ఆ ట్రైన్లో వెళ్ళి వచ్చేసరికి కొంచెం బాగా టయర్డ్గా అనిపిస్తుంది. యా విల్ సీ యూ. సో ఈవినింగ్ ఎర్లీగా వచ్చిన రోజు కొంచెం వాకింగ్ చేయడానికి బయటకు వెళ్తాను అనమాట. ఐ మీన్ కిందకి మా కమ్యూనిటీ చుట్టూ ఒక్క రౌండ్ వేసి సరిపోతుంది అనమాట, ఫుల్ వాకింగ్ అయిపోయిద్ది. వెదర్ చాలా బాగుంది, లైక్ మరీ ఎండ కాకుండా కొంచెం చీకటి పడిపోకుండా ఇట్లా మిడిల్లో, అంటే కొంచెం లైటింగ్ ఉండి అది కూడా ఎండ లేకుండా డల్గా ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది వాకింగ్కి. ఇవిగో కోర్ట్స్ అని చెప్పాను కదా, ఇటు సైడ్ వెళ్ళిపోయింది కార్ వెనుక. ఇక్కడ ఒకటి టెన్నిస్ కోర్ట్స్ అని ఇవన్నీ, అండ్ అటు సైడ్ ఒకటి పికిల్ బాల్ కోర్ట్ ఉంటుంది అటు ముందు, అండ్ బాస్కెట్ బాల్ కూడా. అండ్ అటు సైడ్ స్విమ్మింగ్ పూల్ ఇంకా మీకు చూపించలే కదా, పైకి పెడితే అటు సైడ్ స్విమ్మింగ్ పూల్ ఇంకా చిన్నపిల్లలకి ప్లే ఏరియాస్ అవన్నీ ఉంటాయన్నమాట. సో అటు వెళ్ళినప్పుడు చూపిస్తాను. యా సన్సెట్ ఇంకా అవ్వలేదు, ఇప్పుడే అవుతుందన్నమాట. సన్సెట్ అయినప్పుడు ఆ బిల్డింగ్స్, 2 బిల్డింగ్స్ ఉంటాయి కదా, మా ఫ్లోర్లో నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది. ఇట్లా ఈ 2 బిల్డింగ్స్ మధ్యలో నుంచి ఒక వ్యూ లాగా కరెక్ట్గా ఈ మిడిల్లో సన్సెట్ అవుతుంది అనమాట. కొంచెం సేపటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చాలా బాగుంటుంది, కూడా ట్రై చేస్తారు రికార్డ్ చేయడానికి. అండ్ యా ఇక్కడ వచ్చేసి కమ్యూనిటీ ఎదురు సైడ్ ఇండియా నుంచి పేరెంట్స్, అంకుల్స్, ఆంటీస్ ఇట్లా వస్తే వాకింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే కూర్చుంటారు అక్కడ, చైర్ లాగా అట్లా ఉంటుంది, అండ్ పిల్లల్ని ఇట్లా తీసుకొచ్చి వాకింగ్కి ఇలా కూర్చుంటారు అనమాట, వాకింగ్ రౌండ్స్కి ఈవినింగ్. ఇండియా నేను చెప్పాను కదా సన్సెట్ కనిపిస్తుంది అని, నేను ఉన్న ఫ్లోర్లో నుంచి ఆ 2 బిల్డింగ్స్ బ్లాక్స్ మధ్యలో నుంచి అలా సన్సెట్ కనిపిస్తుంది అనమాట. ఎవ్రీడే ఆరెంజ్ అండ్ రెడ్, ఎల్లో షేడ్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవాళైనా ఒక సర్కిల్ లాగా అలా ఉంది కానీ యూజువల్గా అయితే బాగా రెడ్డిష్గా ఉంటుంది. అండ్ ఈవినింగ్ నైట్ తినడానికి పోహా చేసుకున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం పోహా, రీసెంట్గానే స్టార్ట్ చేశాను, బట్ చాలా చాలా నచ్చి కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గానే చేసుకోవడానికి ట్రై చేస్తాను.
యాక్చువల్లీ ఇంకా చాలా టిఫిన్స్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ నా దగ్గర ఇడ్లీ పాత్ర అవన్నీ లేక ఎప్పుడైనా దోశలు వేసుకుంటూ ఉంటాను. బట్ క్విక్గా చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళి వచ్చి టైర్డ్ అయిపోయి డే ఫాస్ట్గా క్లోజ్ చేయాలి, ఓపిక లేదనుకున్నప్పుడు పోహా లాంటిది ప్రిఫర్ చేస్తాను. లేకపోతే దోశ వేసుకోవడం, దానికి మళ్ళీ చట్నీ అంతా ఉండాలి కాబట్టి ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నప్పుడు రిమోట్ చేసినప్పుడు దోశ అట్లాంటివి ప్రిఫర్ చేస్తాను. అండ్ పోహా అయితే సూపర్ కుదిరింది ఆ రోజు. అండ్ యా, ఇది నా వన్ ఆఫ్ ద ఆఫీస్ డే, ఐ మీన్ లైక్ వర్క్ డే ఇన్ మై లైఫ్. And I enjoyed vlogging this video, and I hope all also liked watching this. And please do subscribe if you haven't yet. And ee video nachite, please don't forget to like the video. Thank you so much for supporting. Bye.